Hi everyone, welcome back. So, ఈరోజు మనం it's a you can take it like bluff talk, okay? Like a psychology talk because I have got a free time. So, I'm going to share with you my journey, okay? 2 years of experience. సో, యాక్చువల్లీ నేను ఈరోజు నాకు చాలా ఫ్రీ టైం దొరికింది. సో, యూట్యూబ్‌లో సారీ యూట్యూబ్‌లో మన ఐసీటీ అండ్ మన ట్రేడర్స్ లైక్ ఫారెక్స్ ట్రేడర్స్, ఫ్యూచర్స్ ట్రేడర్స్ యూట్యూబ్ ఛానల్స్ చూస్తూ ఉండే నేను. ఓకే. సో, అన్ని ఛానల్స్‌లో మనకి ఏ ఛానల్ చూసినా గానీ ఎఫ్‌ఈజీస్ అంటే ఏంటి? లిక్విడిటీ అంటే ఏంటి? టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి. మెంటర్‌షిప్ కోసం వాట్సాప్ ఛానల్స్ జాయిన్ అవ్వండి. అది ఇది అని. ఓకే. సో, ఇవన్నీ చూస్తుంటే నాకు నేను నా ట్రేడింగ్ జర్నీ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయింది. ఓకే. ఆ 2 ఇయర్స్ స్టార్టింగ్‌లో నేను అలానే జాయిన్ అయినా. ఓకే. ఐ లాస్ట్ 15,000 ఆల్మోస్ట్. ఒక టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి ఇట్స్ ఎ కంప్లీట్‌లీ ఫ్రాడ్. ఓకే. సో, జాయిన్ అయ్యి అలా లాస్ అయింది. బట్ నాకు మా ఫారెక్స్‌కి ఇంట్రొడక్షన్ అయింది. ఆ లాస్ వల్లనే. ఓకే. సో, నేను ఇంతకుముందు నాకు స్టాక్ మార్కెట్ మీద అసలు ఇంట్రెస్ట్ లేకుండే. బట్ ఫారెక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండే. ఐ యామ్ ఏ ఎంబీఏ ఇన్ ఫైనాన్స్. సో, కరెన్సీస్ ఎలా ఉంటాయి? కరెన్సీ గ్లోబల్ ఎకానమీ ఎలా ఉంటది? నాకు ఫస్ట్ నుంచే దాని మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది. సో, అదే టెక్నికల్ అనాలిసిస్ ఈజ్ ఎ వన్ థింగ్. ఓకే. నా 2 ఇయర్స్ జర్నీలో నా ఎక్స్‌పీరియన్స్‌లో ఈ ఎఫ్‌ఈజీస్ గురించి, లిక్విడిటీ గురించి ఇవన్నీ నేర్చుకోవడం ఈజ్ జస్ట్ ఏ వన్ థింగ్. ఓకే. అండ్ ఇట్స్ ఎ స్మాల్ పోర్షన్. ద మెజారిటీ ఆఫ్ ద యూట్యూబ్ ఛానల్స్ ఇన్ తెలుగు. ఓకే. మన వాళ్ళు డిస్కస్ చేయండి మెంటల్ అండ్ ఎమోషనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ట్రేడింగ్ అండ్ ఎ ట్రేడర్. ఓకే. సో, ఇప్పుడు మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నది ఈజ్ జస్ట్ ఏ ఎంప్టీ చార్ట్, రైట్? సో, ఇది ఎంప్టీ చార్ట్. యూ కెన్ బి వండరింగ్ అసలు క్యాండిల్స్ ఎందుకు మూవ్ అవుతున్నాయి? పైకి ఎందుకు వెళ్తున్నాయి? కిందికి ఎందుకు వెళ్తున్నాయి? ఓకే. అండ్ ఈరోజు ఫ్రీ టైం ఎందుకు దొరికిందంటే యాక్చువల్లీ ఇది చూడండి ఇక్కడ. ఇది ఇది మన ఫారెక్స్ ఫ్యాక్టరీ. ఓకే. ఈరోజు న్యూస్ చూడండి. ఇది హై ఇంపాక్ట్ న్యూస్. ఓకే. సో, ఈరోజు నేను మేజర్‌గా ట్రేడ్ చేసే పేర్స్ జీబీపీ, యూరో అండ్ యూఎస్‌డి. ఓకే. ఈరోజు జీబీపీ బ్రిటిష్ పౌండ్ ఇది ఏంటి ఇంట్రెస్ట్ రేట్ అనౌన్స్‌మెంట్ ఉంది. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ దట్ మూవ్స్ ద మార్కెట్. ఓకే. ఇంట్రెస్ట్ రేట్స్ వల్లనే మార్కెట్స్ మూవ్ అవుతాయి. ఫైనాన్షియల్ మార్కెట్స్, గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్స్. ఓకే. అండ్ ఈరోజు 2 పేర్స్‌వి ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి. అవి గ్రేట్ బ్రిటిష్ పౌండ్ అండ్ యూరో. ఓకే. మెయిన్ రిఫైనాన్సింగ్ రేట్ అండ్ మానిటరీ పాలసీ స్టేట్మెంట్ అంటే ఇది ఇంట్రెస్ట్ అన్నమాట. ఓకే. అండ్ జీబీపీ అఫీషియల్ బ్యాంక్ రేట్ మీన్స్ ఇంట్రెస్ట్ రేట్. సో, నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు ఈరోజు ట్రేడింగ్ చేయడానికి. ఓకే. అండ్ 7 ఏఎంకి న్యూస్ ఉంది న్యూయార్క్ టైమ్‌లో. సో, ఐ మీన్ మూవ్స్ అవి అన్‌ఎక్స్‌పెక్టెడ్ మూవ్స్ వస్తాయన్నమాట. సో, అలాంటి దాంట్లో మనం రిస్క్ పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఈ వీక్‌లో నేను ఒక్క ట్రేడ్ కూడా తీసుకోలేదు. నిన్న తీసుకోవాల్సింది ఒక ట్రేడ్. బట్ ఫియర్ అనే కాంపోనెంట్ ఉంటది. ఎమోషనల్ కాంపోనెంట్. అండ్ ట్రేడర్స్ ఎవ్వరు దాని గురించి మాట్లాడరు. ఓకే. సో, ఆ ఫియర్ వల్ల నిన్న ఒక ట్రేడ్ తీసుకోలేదు. యాక్చువల్లీ ఇట్స్ ఏ ప్లస్ సెటప్. ఓకే. ఇక్కడ లండన్ సెషన్‌లో ఇక్కడ మనకి 3 ఏఎం స్వీప్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఫేర్ వాల్యూ గ్యాప్, రైట్? ఇక్కడ యాక్చువల్లీ ఒక ట్రేడ్ తీసుకోవాల్సింది నేను నిన్న. బట్ నేను తీసుకోలేదు. ఇట్స్ ఏ 3 అవర్ ట్రేడ్. ఓకే. ఈ విధంగా లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో. బట్ ద మెయిన్ ఎజెండా ఈరోజు వీడియోది ఇది కాదు. ఓకే. ద మెయిన్ ఎజెండా ఈజ్
the emotional and mental aspects of the trader. ఓకే. సో, చాలా మట్టికి మన తెలుగులో మాక్సిమం ఐ మీన్ నేను వీడియోస్ చేసి ఒక ట్రేడ్ బ్రేక్ డౌన్ చెప్పి ఆ వీడియోస్ పెడితే మాక్సిమం ఆఫ్ ద మాక్సిమం మీకు ఒకవేళ ఒకసారి ఆ యూట్యూబ్ స్టాటిస్టిక్స్ చూపిస్తే మీరు షాక్ అవుతారు. ఓకే. 3 మినిట్స్ వీడియో, 4 మినిట్స్ వీడియో ఉంటే జస్ట్ 50 సెకండ్స్ అండ్ 1 మినిట్, 50 సెకండ్స్ 1 మినిట్ చూసి వదిలేస్తారు. దట్ ఈస్ నాట్ హౌ ట్రేడింగ్ వర్క్స్. ఓకే. మీరు చూడాలని అనట్లేదు. బట్ బట్ సపోజ్ మీకు ఐసీటీ నేర్చుకోవాలని ఉందనుకోండి. అండ్ మీకు ఒక మెంటర్ లేరు. మీరు ఓన్‌గా నేర్చుకోవాలనుకున్నారు. ఓకే. సో, ఐసీటీ ఛానల్‌లోకెళ్తే ఇన్నర్ సర్కిల్ ట్రేడర్ మా మెంటర్. ఓకే. ఆయన ఛానల్‌లోకెళ్తే మీకు ఒక్కొక్క వీడియో 1 అవర్, 2 అవర్ ఉంటది. ఓకే. అండ్ అలాంటి వీడియోలు 100 ఉంటాయి. సో, అలాంటి వీడియోలన్నీ చూడాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్. రైట్. సో, అదన్నమాట. అది మెంటల్ కంపోనెంట్ ఆఫ్ ద ట్రేడింగ్. ద పేషెన్స్. ఓకే. దిస్ రియల్లీ మ్యాటర్స్. ఈ చార్ట్, ఈ క్యాండిల్స్ ఇదంతా జస్ట్ ఇట్స్ ఎ మిర్రర్ ఆఫ్ యువర్ బిహేవియర్. ఓకే. ఇట్స్ నాట్ మనీ. యాహ్! ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ మనీ. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ మిర్రర్ ఆఫ్ యువర్ బిహేవియర్. ఓకే. సో, ఓకే. నాకిక్కడ ఒక ట్రేడ్ దొరికింది. యాహ్! సపోజ్ ఇక్కడ ఒక ట్రేడ్ దొరికింది. నేను విన్ అయిన ఈ ట్రేడ్‌లో 1:3 ఆర్ఆర్ వచ్చింది. ఓకే. మళ్ళీ ఇక్కడే ఒక సెటప్ కనబడింది నాకు. ఇక్కడి నుంచి బై సెటప్ కనబడింది. ఇక్కడ బై సెటప్ తీసుకొని నేను ఇక్కడ కూడా చేస్తాను అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఇంపేషెన్స్. యూ డోంట్ హ్యావ్ ద ప్రాసెస్. ఓకే. యూ డోంట్ హ్యావ్ ద ప్రాసెస్. నెక్స్ట్ థింగ్. మన యూట్యూబ్‌లో చాలామంది వేరే ఛానల్స్ నేనెవ్వరిని ఇక్కడ తక్కువ చేయట్లేదు. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ స్ట్రగుల్స్. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ఒపీనియన్స్ అండ్ దే ఆర్ ఫ్రీ టు హ్యావ్ దేర్ ఓన్ ఒపీనియన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. బట్ వాట్ ఐ యామ్ టెల్లింగ్ యూ ఈస్ దిస్ చార్ట్స్ సారీ దిస్ చార్ట్స్, దిస్ క్యాండిల్స్, ఓకే, it doesn't matter. The only thing is how you behave. Okay. Whether you have patience or not. మీకు పేషెన్స్ ఉందా లేదా? ఓకే. నేను చెప్తున్నా కదా. నేను చెప్తున్నా కదా. ఈ వీక్ ఇక్కడ మండే స్టార్ట్ అయింది. ఓకే. ఈ మండే ఈ 4 డేస్‌లో నేను ఒక్క ట్రేడ్ కూడా తీసుకోలేదు ఇంకా. బట్ లాస్ట్ వీక్ నా 5K అకౌంట్‌లో ఓకే. 5K అకౌంట్ నేను చిన్న అకౌంట్సే యూజ్ చేస్తా. ఎందుకంటే ఐ యామ్ నాట్ ఫ్యాన్ ఆఫ్ బిగ్ అకౌంట్స్. నాకు చిన్న అకౌంట్స్ 2, 3 చిన్న అకౌంట్స్ ఉన్నాయి. అండ్ కొన్ని ఛాలెంజెస్ చేస్తున్నా మళ్ళీ. సో, ఐ యామ్ హ్యాపీ విత్ దట్. లాస్ట్ వీక్ 5K అకౌంట్‌లో నేను $200 చేశా. ఓకే. 200 USD is nothing but almost $200 means it's a more or less 17,500 rupees. ఓకే. లాస్ట్ వీక్ నేను చేసింది. బట్ దిస్ వీక్ ఐ హావ్ మేడ్ 0 దిస్ వీక్. రైట్. సో, నేను ఇదనట్లేదు. నాకు ఎమోషనల్‌గా ఐ యామ్ టఫ్ అని నేను అనట్లేదు. బట్ యూ హ్యావ్ టు హ్యావ్ ద ప్రాసెస్. ఓకే. అండ్ మన తెలుగు ఐసీటీ యూట్యూబర్స్ అండ్ ఐసీటీ ఛానల్స్ దే ఎంకరేజ్ యూ టు ట్రేడ్ ఆన్ ద లోవర్ టైమ్ ఫ్రేమ్స్. ఓకే. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ రాంగ్. బట్ బిఫోర్ దాట్ మీరు ఏదన్నా ఒక ఛానల్ చూసే ముందు, ఏదన్నా ఒక ప్రాసెస్, ఒక మోడల్ ఫాలో అయ్యే ముందు యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ ఓన్ ఐడెంటిటీ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే. ఐడెంటిటీ మీన్స్ వెదర్ మీరు స్వింగ్ ట్రేడరా, ఇంట్రాడే ట్రేడరా, స్కాల్పరా, సెషన్ ట్రేడర్ ఆర్ స్కాల్పర్. ఓకే. యూ హ్యావ్ టు హ్యావ్ దిస్ ఐడెంటిటీ ఆఫ్ yourself in the market.
ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఈ ఐడెంటిటీ లేకపోతే మీరు ఎలాంటి ట్రేడరో మీకే అర్థం కాదు. అన్ని ఛానెల్స్ చూస్తారు. అన్ని మెథడ్స్ అన్ని ఐ మీన్ అన్ని మోడల్స్ ఫాలో అవుతారు. 1 మినిట్‌లో, 5 మినిట్‌లో, 15 మినిట్‌లో, 1 అవర్‌లో. ఇట్ డజంట్ డూ యూ గుడ్. ఓకే. ఫస్ట్ యూ హ్యావ్ టు హ్యావ్ ఐడెంటిటీ. ఓకే. ఐడెంటిటీ ఇన్ ద మార్కెట్. Second, you have to have a model that fits your identity. Okay. Third, consistent with the model. Okay. Second, third, కన్సిస్టెన్స్ విత్ ద మోడల్. ఫస్ట్ మీరు ఒక ఐడెంటిటీ మీరు ఎలాంటి ట్రేడర్ ఐడెంటిఫై చేసుకున్న తర్వాత యూ హ్యావ్ టు హ్యావ్ మీరు ఒక మెథడ్ పిక్ చేసుకోండి. ఓకే. చాలా మెథడ్స్ ఉన్నాయి ఐసీటీలో. నేను షేర్ చేశాను అది. వేరే వాళ్ళు కూడా వేరే వాళ్ళు షేర్ చేస్తారు. 1 మినిట్ ఐ మీన్ ఎలాంటి మోడల్ అయినా అవ్వచ్చు. ఓకే. చాలా చాలా ఛానల్స్ ఉన్నాయి మన తెలుగులో. నేను చూసా ఈరోజు యూట్యూబ్‌లో. సో, మీరు ఒక మోడల్ పిక్ చేసుకొని కన్సిస్టెంట్‌లీ 6 మంత్స్ దాన్ని ఫాలో అవ్వండి. 6 మంత్స్ ఎందుకంటే ఆ 6 మంత్స్‌లో ఆ సైకిల్‌లో మీకు డ్రా డౌన్స్ వస్తాయి, విన్నింగ్స్ వస్తాయి, బ్రేక్ ఈవెన్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. బట్ ద మెజారిటీ అంటే నా 2 ఇయర్స్ జర్నీలో ఫస్ట్ 1 ఇయర్ నేను చేసింది ఏంటంటే స్ట్రాటజీ హోపింగ్. స్ట్రాటజీ హోపింగ్ అంటే నేను ఎలాంటి ట్రేడర్ అవునో నాకే తెలీదు. ఒక్కొక్కసారి 1 మినిట్‌లో ట్రేడ్ చేసేవాడిని, 5 మినిట్స్‌లో చేసేవాడిని. సో, ఇట్ డజంట్ డూ యూ గుడ్. ఓకే. సో, యూ హ్యావ్ టు పిక్ ఏ మోడల్ అండ్ యూ హ్యావ్ టు స్టిక్ టు ఇట్ కన్సిస్టెంట్‌లీ. ఒక్కొక్కసారి 7 టైమ్స్, 8 టైమ్స్ లాసెస్ వస్తాయి డైరెక్ట్‌గా. బట్ యూ హ్యావ్ టు ట్రస్ట్ యువర్ స్ట్రాటజీ. ఓకే. యూ హ్యావ్ టు ట్రస్ట్ యువర్ మోడల్. అందుకే ఒక మోడల్ పిక్ చేసుకోవాలి. ఓకే. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ సీరియల్‌గా 14 లాసెస్ వచ్చాయి. 14 స్టిల్ హీ స్టక్ విత్ హిస్ మోడల్. ఓకే. హీ డిడ్ంట్ డీవియేట్. అండ్ ఆ తర్వాత ఎవెన్చువల్లీ అతని విన్ రేట్ వచ్చేసి ఐ మీన్ రిస్క్ టు రివార్డ్ వచ్చేసి 2.5-3 ఆర్ఆర్. ఓకే. 14 ట్రేడ్స్ లూజ్ అయినాయి సీరియల్‌గా. బట్ తర్వాత పికప్ అయింది మళ్ళీ. తర్వాత 2.5, 2.5, -1, 2.5, -1, 2.5, 2.5, -1, -1, 2.5 ఎవెన్చువల్లీ బ్రేక్ ఈవెన్‌కి వచ్చాడు. బ్రేక్ ఈవెన్‌కి వచ్చిన తర్వాత నో హీ ఈస్ ఆన్ ద ప్రాఫిట్ సైడ్. ఓకే. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఈ చార్ట్‌లో బ్రో అడుగుతారు. బ్రో ఏ ఆర్డర్ బ్లాక్ తీసుకోవాలి బ్రో? ఏ ఎఫ్‌ఈజీ తీసుకోవాలి బ్రో? ఎక్కడి నుంచి ట్రేడ్ తీసుకోవాలి? ఏంటిది? ఇట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. చార్ట్‌లో మీకు ఎప్పుడైనా మీరు ట్రేడ్ తీసుకునేటప్పుడు మీ అన్ని ట్రేడ్స్ సేమ్ కనబడాలి. ఓకే. సేమ్ మీ ఎంట్రీ, టైమ్. ఓకే. అండ్ స్టాప్ లాస్, టేక్ ప్రాఫిట్ 2 ఆరా, 3 ఆరా, 2.5 ఆరా. ఓకే. రిస్క్ ఎవ్రీథింగ్ షుడ్ బి కన్సిస్టెంట్. ఓకే. సో, దిస్ ఈజ్ హౌ ట్రేడింగ్ వర్క్స్. సో, ఏమైనా అనుకోండి. ఐ మీన్ ఇట్స్ ఎ బ్లఫ్ టాక్ అనుకోండి. ఇట్స్ ఎ స్మాల్ టోకెన్ ఆఫ్ షేరింగ్ విత్ ద కమ్యూనిటీ మై 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. ఏమైనా అనుకోండి. ఓకే. సో, దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. దీస్ చార్ట్స్ ఆర్ నథింగ్. ఓకే. సో, సీ యూ అగైన్. టేక్ కేర్ గైస్. మళ్ళీ కలుద్దాం అండ్ సీ యూ.